VS99 న్యూస్ కి స్వాగతం. దేశంలో పేదరిక నిర్మూలన జరగాలంటే రిజర్వేషన్లు అమలు కావాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనగాని దయాకర్ కోరారు. 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. పేదరిక నిర్మూలన చేయకుండా అదాని, అంబానీలకు ఈ దేశ సంపదను దోచిపెడుతూ తెలంగాణకే కాదు ఈ దేశానికి తూట్లు పొడిచే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. జాతీయ సంస్థలు అయిన BSNLను, ఎయిర్లైన్స్ను ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుంది. మోదీ దేశ సంపదను అదాని, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో మానవ హక్కులకు రక్షణ ఉండాలన్నా, పౌర హక్కులకు రక్షణ ఉండాలన్నా, దేశంలో స్వేచ్ఛ, సమానత్వం ఉండాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. మోదీ కోట్లు కావాలి తప్ప ప్రజల హక్కులు కాదని, కాబట్టి రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. రిజర్వేషన్లు ఉండాలంటే రిజర్వేషన్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ बीजेपी की हटाओ దేశ్ కి బచాओ बीजेपी की हटाओ దేశ్ కి బచాओ बीजेपी की వ్యతిరేకించి తెలంగాణ ప్రజల పట్ల ఇవాళ మా అమరవీరుల గన్ పార్క్ దగ్గర పోయి ఏనాడన్నా నివాళులు అర్పించిండా? మోడీ వచ్చినా, అమిత్ షా వచ్చినా భాగ్యనగర్ అమ్మవారి టెంపుల్ కావాలి తప్ప ఇలా గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించే సోయి వాళ్ళకు లేదు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినటువంటి బద్ద వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి, ఇవాళ బీసీల ద్రోహి మోడీ. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా మోడీని ఓడించి ఇలా కాంగ్రెస్ ఒకటే మాట 14 పక్కాలాగా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇవాళ అవినీతి పరుడైన కేసీఆర్ ని ఎట్లా ఓడించిండ్రో తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు అలానే ఇవాళ మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉందని కూడా ఇలా తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ పోరాటాలకు, ఉద్యమాలకు ఒక విజ్ఞానానికి మారుపేరుగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇవాళ తెలంగాణ యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒకసారి మోడీ మాయలో పడొద్దు, ఇలా ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ మధ్య చిచ్చులు పెట్టొద్దు. ఇవాళ మోడీ వస్తే మళ్ళొకసారి తెలంగాణ చిచ్చులు పెట్టి మత కలవలకు వేదికలాగా ఇవాళ ముస్లిం, హిందువుల మధ్య గొడవలు పెట్టి వాళ్ళు ఇలా ప్రజల్ని వేరు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి హిందువులు కూడా మోడీని ఓడించేందుకు ప్రయత్నం చేయాలని కూడా కోరుతూ, ఇది హిందూ ముస్లింల కలయికనే తెలంగాణ, ఈ అన్నదమ్ములో ఉన్నటువంటి తెలంగాణ విడదీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మోడీని ఓడించాలి. ఇలా దేశ భద్రత కోసం, దేశ ప్రజల ఐక్యత కోసం ఇలా భారత్ జోడో యాత్ర గాని, నాయా జోడో యాత్ర గాని చేసి దేశ ప్రజల మన్నలు పొందినటువంటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. ఇండియా కూటమిని బలపరచాల్సిన అవసరం ఉంది. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇవాళ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ SC, ST, BCల వ్యతిరేక ఎవరైనా ఉండంటే అది బీజేపీ. కాబట్టి దేశ ప్రజలు కూడా ఆలోచిస్తారని కూడా కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ఆలోచన చేసి ఇవాళ ఒక 14 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి ఓటు వేసి మీరు మళ్ళా కేసీఆర్ ఇచ్చినటువంటి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులాగానే కాంగ్రెస్ కి ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ మోడీ వస్తే తెలంగాణ ఆగమవుతుంది, దేశం ఆగమవుతుందని ఆలోచన చేయాలని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ ఇది పిలుపునందుకొని ఇవాళ 13వ తారీఖు జరిగే పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరందరూ కూడా ఓటు వేసి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకు బీజేపీని ఓడించాలంటే, ఈ దేశంలో పేదరిక నిర్మూలన రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. ఈ దేశంలో రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ ఉండాలి. రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర ఇవాళ బీజేపీ చేస్తా ఉంది. ఇవాళ పేదరిక నిర్మూలన చేయకుండా అదాని, అంబానీలకు ఈ దేశ సంపదను దోచిపెడుతూ తెలంగాణనే కాదు ఈ దేశానికి మొత్తం కూడా తూట్లు పొడిచే ఆలోచన బీజేపీ చేస్తా ఉంది. ఇవాళ జాతీయ సంస్థల్ని, ఇవాళ అనేక BSNL లాంటి అనేక ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్ని కూడా ఇవాళ ప్రైవేటు పరం చేస్తూ, ఇవాళ ఎయిర్లైన్స్ ప్రైవేటు పరం చేశారు, BSNL ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతూ ఉంది. అనేక ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను ఇవాళ సింగరేణి కావచ్చు, అనేక సంస్థలను కూడా ప్రైవేటు పరం చేసి ఈ మోడీ ఇలా అదాని, అంబానీలకు దేశ సంపదను దోచిపెడతా ఉంది. కాబట్టి ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశంలో మత స్వేచ్ఛ ఇలా మానవ హక్కులకు రక్షణ ఉండాలన్నా, పౌర హక్కులకు రక్షణ ఉండాలన్నా, ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం ఉండాలంటే
కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ దేశ ప్రజలందరికీ కూడా ఇవాళ మోడీ అనేటువంటి ఒక మానవ మృగంగా తయారై ఇవాళ దేశ ప్రజలను ఇవాళ మణిపూర్ సంఘటన చూశారు, ఇవాళ కర్ణాటకలో చూశారు. అనేక ఉన్నటువంటి సంఘటనల వెనక మోడీ ప్రమేయం ఉంది. ఇవాళ మోడీ ఓట్లు కావాలి తప్ప దేశ ప్రజలకు హక్కులు కాదు, హక్కులు ఆయనకు గుర్తు రావట్లేదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి మోడీ తెలంగాణకు ఒక్క నిధులు ఇచ్చిండా, ఒక ఐఏఎం ఇచ్చిండా, ఒక ఐఐటి ఇచ్చిండా, లేకపోతే ఇచ్చినటువంటి ఎయిమ్స్ కు నిధులు ఇచ్చిండా, ఒక జాతీయ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండా? ఇలా సింగరేణి కావచ్చు, లేకపోతే ఇలా బయ్యారం ఉక్కు కావచ్చు, కాజీపేట కోచ్ కావచ్చు, లేకపోతే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.